అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయడానికి నానా పాటలు పడుతుంది రేవంత్ సర్కార్. వాటి కోసం అప్పులు చేయడానికి కూడా రెడీ అవుతోంది. అక్కడి నుంచి తీసుకొచ్చిన అప్పు ఇక్కడ నుంచి తీసుకునే అప్పును అక్కడ సర్దుతూ జనాల చెవుల్లో పువ్వులు పెట్టాలని చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఈ ఫార్ములాతోనే అప్పులు తరగకపోగా ప్రజలపైనే భారం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రుణ భారాన్ని సెస్ల పేరుతో జనంపై మోపేందుకు సర్కార్ వెనుకాడకపోవచ్చన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. రుణమాఫీ కోసం సీఎం ప్రకటించిన కార్పొరేషన్ కూడా సరిగ్గా ఈ ఫార్ములాతోనే ముందుకు వెళ్లనున్నదని తెలుస్తోంది. కార్పొరేషన్ పేరుతో రుణం తీసుకువచ్చి ఆపై ఆ అప్పు తీర్చడానికి జనానికి నొప్పి తెలియకుండా సెస్లు గుంజేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. రుణమాఫీ కోసం ప్రభుత్వం రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని రుణమాఫీ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్గా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానంటూ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దేవులపై ఒట్లు వేసుకుంటూ వచ్చారు. అయితే ఈ కార్పొరేషన్ వ్యవహారం చివరికి మళ్లీ జనానికే చుట్టుకునేలా ఉంది. ఏదైనా కార్పొరేషన్కు బ్యాంకులు రుణం ఇవ్వాలంటే ఖచ్చితంగా దానికి ఆదాయం చూపాలి. ఏ ఆదాయం లేకుండా ఏ బ్యాంకు కూడా రుణం ఇవ్వదు. మరి అలాంటప్పుడు రైతు సంక్షేమ కార్పొరేషన్కు సర్కారు చూపించే ఆదాయం ఏంటనేది ఇప్పుడు ముందున్న ప్రశ్న. గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అప్పు కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో ప్రయాణిస్తోంది. కాళేశ్వరంతో నీళ్లు, రైతుల పంట సాగు తదితర కార్యక్రమాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. కానీ రైతు సంక్షేమ కార్పొరేషన్కు ఎలా ఆదాయం వస్తోంది అనేది ఇప్పుడు అసలు సమస్య. అప్పు చేసి రైతులకు ఇవ్వడం వరకు బానే ఉంది. రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇదే సమయంలో ఆ రుణ భారాన్ని ఎవరిపై మోపుతారన్నదే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న పెద్ద ప్రశ్న. దీనికి రేవంత్ సర్కార్ దగ్గరున్న ఏకైక మార్గం జనంపై సెస్ల రూపంలోనో ట్యాక్సులు పెంచడం, విద్యుత్, రెవెన్యూ ఛార్జీలు పెంచడం లాంటివి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇలా ఏదో ఒకటి చేస్తే కానీ డబ్బులు సేకరించలేదు సర్కార్. రుణం తీసుకుని జనంపై భారం వేయడమే కానీ కాంగ్రెస్ చేసే గొప్ప ప్రయత్నం ఏమీ లేదన్న వాస్తవం ఆలస్యంగా జనాలకు అర్థం కానుంది. అరచేతిలో వైకుంఠం చూపినట్టు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. వాటి అమలుపై మాత్రం మీనవేషాలు లెక్కిస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. డిసెంబర్ 9 నుంచి గ్యారంటీల అమలు ఆలస్యం అవుతూనే వస్తోంది. రైతు భరోసా,
రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, యువతులకు స్కూటీలు, గ్యాస్ బండకు 500 రూపాయలు, బోనస్ 500 రూపాయలు, నిరుద్యోగ భృతి, పెన్షన్లు, ఇలా ఏ పథకం తీసుకున్నా డబ్బుతో కూడుకున్నదే. రాబడిని పెంచకుండా ఈ పథకాలన్నిటికీ డబ్బులు సమకూర్చడం అనేది ప్రభుత్వానికి కత్తి మీద సామే, అసాధ్యం కూడా. ఇక ఛార్జీలు పెంచి జనం దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేయడమే రేవంత్ సర్కార్ దగ్గర ఉన్న ఏకైక మార్గమని విశ్లేషకులు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ల పేరుతో రుణం తీసుకురావడం రాష్ట్ర ఆర్థిక రంగంపై పెనుభారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు తీసుకొచ్చి పథకాల పేరుతో జనానికి ఇచ్చినా తిరిగి వారినెత్తికే చుట్టుకుంటాయని అంటున్నారు. ప్రజలపై భారం మోపడమే తప్ప మరొకటి కాదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉచితాల పేరుతో జనాలను తప్పుదో పట్టిస్తున్న రాజకీయ పార్టీలు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని సూచిస్తున్నారు.